ఏంటి బావా కాళ్ళు చేతులు ఆ దిగులతో మొహమేంటి బావా? మన సిస్టర్ దొరకలేదా? నేను ముందే బాబాయ్కి కాల్ చేసి ఉండాల్సింది. ఇట్స్ మై మిస్టేక్ ఓన్లీ. ఇట్స్ ఓకే కళ్యాణి, కంగారులో ఎవరైనా మర్చిపోతారు. ఇప్పుడు ఏం చేద్దారా? వాళ్ళు మనకు దొరకలేదు, అసలు ఏమయ్యారో కూడా తెలియదు. ఇక వాళ్ళిద్దరూ మళ్ళీ మనకు కనపడ్డారంటే మాత్రం నెగిటివ్ ఆత్మలుగా మారిపోయారనే అర్థం. నాతోనే ఉన్నాడు పిన్ని. రాత్రికి మరిడమ్మ సోలొస్తే గానీ తెలీదు కిట్టు మామూలు మనిషి అవుతాడా లేకపోతే ఇలా కుర్ర కిట్టుగానే మిగిలిపోతాడా అని. యా డెఫినెట్లీ ఐ అప్డేట్ యూ పిన్ని. బాయ్, టేక్ కేర్. వాట్ నెక్స్ట్? ఏం లేదు, మనిద్దరం కలిసి ఆ పకీర్ హెల్ప్తో వహీదా చిత్రాల సంగతి చూడాలి. వీడు కాంచనా కలిసి ఆ రేచల్ దగ్గర మంచి ఫ్రెండ్స్గా మార్కులు కొట్టేసి తన మ్యాటర్ ఏంటో కనిపెడతారు. అవును, బావా ఈ ముసలోడు పొడ్డలుగా మారినా ఈడి మిసాలు పోలేదు, ఈడి యాసాలు పోలేదు. బావా ఏడవకని చేప మయమైపోయి మనం మరిడం బయటకు వస్తుంటావా? మరిడం రాకపోతే మీ బామ్మ వస్తుంది అనుకుంటున్నావా? సిచ్యువేషన్ ఏదైనా పంచులు మాత్రం మానవరా. ఓ మై గాడ్, అవుట్డోర్ షూటింగ్ చూసే జనాలు కూడా ఇంత అల్లరి చేయర్రా? థ్యాంక్స్. వాళ్ళంతేలే అమ్మా, టచ్ మీ నాట్ చెట్లాగా దెయ్యం రాగానే ముడుచుకుపోతారు, అది పోగానే రెచ్చిపోతారు. ఎవడి పిచ్చివాడికి ఆనందం అంటే ఇదేనేమో. కిట్టు చేసింది చాలు, జ్యూస్ తీసుకో. లాస్ట్ సెట్ రా బుజ్జి. మూడు చేపల్లో రెండో చేప. ఓ బాగున్నారా కార్తీక్? కళ్యాణి మీకోసం వెయిటింగ్. మన రాజ్మహల్ చేరుకోవాలని చెప్పి కనపడిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి చివరికి హిట్ చేరుకున్నా. అమ్మాయి పేరు కాంచన, మన జంతర్ మంతర్ కంపెనీలో ఫ్రీలాన్సర్. హాయ్.
ఇప్పుడు మన చిత్ర వాళ్ళని అట్టుకోవటం ఎట్టా? అదే మాకు అర్థం కావట్లేదు. ఈ రాత్రికి వాళ్ళిద్దరూ రాజ్మహల్కి చేరుకోకపోతే రేపటి నుంచి దుష్టాత్మల్లా మారిపోతారు. బుజ్జి అయ్యో సారీ కిట్టు, నీ మ్యాటరే మర్చిపోయాను. సిస్టర్, మా కిట్టు ఆవేశంలో ఏదో వాగేశాడు. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ పెద్ద కిట్టుని చేయవా ప్లీజ్? అవును మరడమ్మా, నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. నువ్వే నన్ను క్షమించాలే. మీ తాతయ్యని తెలియక తను చేసిన అతి తట్టుకోలేక శాశ్వతంగా కుర్రాన్ని చేసేసినాను కళ్యాణి. ఓ పర్మనెంట్ గానా? అవును కిట్టు. అంటే తాతయ్య పైకి పోయే వరకు ఇలాగే ఉంటాడా? అవును. బుజ్జి బాధపడ కళ్యాణి. అందరూ పన్నుముసలోళ్ళ పైకి పోతే వీడి మాత్రం పడుచుకోళ్ళ పైకి పోతాడు. మంచిదేగా? ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. మై నోటు దోలా. సారీ కళ్యాణి, ఏడు మీరు ఆడండి. బుజ్జి ఊరుకో కిట్టు, ఊరుకో. ఎంత ఏడ్చినా పోయిన నా అసలు శరీరం మళ్ళీ రాదుగా. అమ్మలరా చెల్లెలు గారు, ఓదార్పు యాత్ర అమ్మా, ఓదార్పు యాత్ర. నన్ను క్షమించు కళ్యాణి. ఇట్స్ ఓకే సిస్టర్, తెలియక చేసిన తప్పు తప్పే కాదు. ఓల్డ్ ఏజ్ లో వచ్చే ఆవేశం ఆవేశము కాదు. ఓకే గాయ్స్, పిన్ని వెయిట్ చేస్తుంటుంది. తనకి న్యూస్ చెప్పి కన్సల్ట్ చేయాలి. విల్ మీట్ టుమారో. ఓకే, నేను మార్నింగ్ వస్తా. బాయ్ కార్తీక్. బాయ్. పద కిట్టు. బాయ్. బాయ్. బాయ్ బాయ్ బాయ్. సిస్టర్, ఈ కుర్ర కిట్ గురించి లైట్ సిస్టర్. ముందు రేచల్ కంట్రోల్ చేసి పెట్టండి. ఎలా చేస్తుందిరా? తను వచ్చేది మార్నింగ్, తిని వచ్చేదేమో నైట్. ఓ, సీరియల్ స్టార్టింగ్ లో బ్రెయిన్ వాడేవాడివి, ఈ మధ్య బాగా తగ్గించేశావు. మళ్ళీ వాడడం మొదలు పెట్టరా బాబు మోషాయో. టింగ్ 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 టింగ్. యాత్రికన్ కృపయాన్ ధ్యాన్ దే. ఒకప్పుడు బ్రెయిన్ బాగా పనిచేయలేదు, ఇప్పుడు బాగా పనిచేస్తుంది.
ఆ, ఆ. అట్టా నేను కళ్యాణి ఇంట్లో, చిత్రశెల్లి వైద అక్క ఆ పోలీసుడి ఇంట్లో ఉండిపోయాం. ముగ్గురం కళ్యాణి ఇంట్లోనే ఉండుంటే హ్యాపీగా ఈడకొచ్చేసేటోళ్ళం. కరెక్టే. మార్నింగ్ ఫకీర్ని కలిసి ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కుంటాం. బావా మన చేతుల్లో లేని వ్యాపారం గురించి ఆలోచన చేయలేం బావా. నా పులిహార నిద్ర వస్తుందిరా, పడుకుందాంరా. జరిగే జరగమందు జరగదు, ఎప్పటికీ జరగదు. సినిమా డైలాగ్ బావా, సిచ్యువేషన్ సింక్ అయింది కదా, అందుకే ఫ్లోలో చెప్పేశా. ఆ, సరే మీరు పడుకోండి, నేను వెళ్తాను. గుడ్ నైట్. పడుకుందాం. ఎలాగైనా బెస్ట్ స్టూడెంట్స్ లా ఆ రేచల్ దగ్గర మార్కులు కొట్టేసి తన స్టోరీ ఏంటో తెలుసుకోండి. ఆ. వీలైతే తన ప్రాబ్లం సాల్వ్ చేయండి, లేదంటే మేము వచ్చాక కలిసి సాల్వ్ చేద్దాం. ఓకే బావా, పిచ్చెక్కిస్తాగా నీకెందుకు. ఏయ్, కళ్యాణి వచ్చేసినట్టుంది. మాట్లాడు బావా, పర్లేదు. ఆ. హలో. 5 minutes లో అక్కడ ఉంటాను. ఓకే, నేను కూడా కిందకు వస్తున్నా. రే నువ్వు జాగ్రత్త రా, బయలుదేరుతున్నాను. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటా కదా. ఐ ప్రూవ్ ద మై టాలెంట్. చూసుకో. ఈ చిటితల్లి ఎక్కడ ఉందో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ కాంచ్, వేర్ ఆర్ యూ? ఓకే. ఎక్కడ కార్తీక్? ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. सबको सलामत रखेगा. ఫకీర్, అదిగో అక్కడున్నాడు. ఫకీర్, आओ बेटा. చిన్నారు బేబీ, టీచర్ వచ్చే టైం అయింది. ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారా? కూర్చున్నాం ఫాదర్. అబ్బో, ఫాదర్కి మెమరీ చాలా ఎక్కువ అనుకుంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. పద్యాలు ఆటలు ప్రిపేర్ అయ్యారా? అయ్యాం, టీచర్. నువ్వు చెప్పు. నేనా? అయిపోయా. ఆల్ ది బెస్ట్ రా. చెప్పు, ఏదో చెప్పు చెప్పు. చెప్పు. సరే చూద్దాం ఒకటి. టీచర్ పాడనా? ముత్యాల ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, పులిహార పులిహార. పాట పాడు. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క,
ఆడుదామా పాడుదామా. డాన్స్ వై యువర్ డాన్స్ సి మై డాన్స్ మెగాస్టార్ చిరంజీవి డాన్స్ ప్లే చేయి. యమహో నియమయమాదం చెలరేగిదిగ తాపం. డాన్స్ ఇద్దా దా దా. నో ఈ అవ్వ. రోజుల్లో నేను యముడంత వాణి, రోజుల్లో నీకు మొగుడంటి వాణి. కమాన్ 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 ఏయ్ కమాన్ కమాన్ దా. నో యమహో నియమయమాదం చెలరేగిదిగ తాపం. ఓకే ఇంక చాలే కష్టం. గుడ్ వెరీ గుడ్ గుడ్. థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ. టీచర్ నాకు డౌట్ ఉంది అడగచ్చా? అడుగు. అంటే టీచర్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఎలా పైకి పోయారు చెప్తారా? వామ్మో ఇప్పుడు ఏదోటి మేనేజ్ చేయాలి. అంటే ఆత్మయ్యి కూడా అందరికీ ఇలా తెలుగు నేర్పిస్తున్నారు కదా. సో అసలు ఎలా చనిపోయారు? మీ చావుకి తెలుగుకి ఉన్న కనెక్షన్ ఏంటి? అంటే ఎవరి మీదైనా రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారేమోనని చిన్న డౌట్. యాక్చువల్లీ నేను ఎవరి మీద రివెంజ్ తెచ్చుకోవాలనుకోవడం లేదు. నా చావుకి తెలుగుకి అసలు సంబంధం లేదు. తెలుగంటే నాకు ప్రేమ, పిచ్చి, అభిమానం, ఆకలి. ఆకలి నిద్ర కూడానా? అందుకే ఇలా సోలయ్యాక కూడా క్లాసులు పీకుతూ అందరికి తెలుగు నేర్పుతున్నాను. అసలు మీరు ఎలా అయ్యారు టీచర్? ఒకరోజు స్కూటీలో లైబ్రరీకి వెళ్తూ ఉంటే దారిలో 2 minutes వర్షం పడింది. వెరీ బ్యాడ్. వర్షం తాగాక రోడ్డు మీదకి ఫుల్ గా వాటర్ వచ్చింది. తాగే వరకు వెయిట్ చేసే టైం లేక ముందుకు వెళ్తూ ఉంటే నా స్కూటీ ఓపెన్ లో ఉన్న మన్హోల్ లో పడింది. అయ్యో ఇట్స్ అన్ యాక్సిడెంట్. నేను పక్కన వెళ్తున్నా ఆటో కింద పడ్డాను. ఓకే జస్ట్ మైనర్ యాక్సిడెంట్. కానీ స్పాట్ లో ప్రాణం పోయింది. వాట్? ఆటో కింద పడగానే ప్రాణం పోయిందా? అది షేర్ ఆటో. లోపల 10 మంది ఉన్నారు. లో బడ్జెట్. అయితే ఎవరైనా చచ్చి తీరాల్సిందే కదా. వీఆర్ సారీ ఫర్ యువర్ లాస్ట్ టీచర్. ఏ అది తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పోయినప్పుడు చెప్తారు. ఓ మరి తను పోయినప్పుడు ఏం చెప్తారు? సోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వర్డ్ ఇంకా పెట్టలేదు. అయితే సారీ ఫర్ యువర్ లాస్ట్ టీచర్. కరెక్ట్. మీ క్వైరీస్ అయిపోయాయా? వెళ్దామా? యాక్చువల్లీ మీతో విషయం చెప్పాలి. మీరిలా ఈ కాలంలో తెలుగు తెలుగు అని టార్చర్ చేయడం కరెక్ట్ కాదు టీచర్. టీచర్ వద్దు టీచర్ ప్లీజ్. అవును టీచర్ నేను చెప్పింది కొంచెం వినండి టీచర్. అప్పట్లో మన ప్రపంచాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఆక్రమించారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళ ఇంగ్లీష్ వల్ల ప్రపంచం డ్యామేజ్ అవుతుంది.
అదే ప్లేస్ మనం ఆక్రమించుంటే ప్రపంచం అంతా మన తెలుగే ఉండేది. తెలుగు కంప్యూటర్స్ ఉండేది, తెలుగు సాఫ్ట్వేర్స్ ఉండేది, తెలుగు సినిమాలు ఉండేవి. మనం ఇప్పుడు ట్రెండ్ ని ఫాలో అవడం తప్ప హిస్టరీని మార్చి ట్రెండ్ ని క్రియేట్ చేయలేం. కాబట్టి మీరు కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించి మీకున్న తెలుగు పిచ్చిని కొంచెం తగ్గించుకుంటే. రోమ్లో ఉంటే రోమన్లో ఉండాలన్నట్టు మన తెలుగు వారంతా ఇంగ్లీష్ నేర్చుకుని పిఎంలా ప్రపంచం అంతా చక్కర్లు కొడుతూ ఉండాలి. మా ఈ సోదంతా అర్థమై ఉంటే కొంచెం ఆలోచించు. అర్థం కాకపోతే క్షమించు. కానీ వాళ్ళని కనిపెట్టే ఆల్టర్నేట్స్ ఉంటే అప్పుడే చెప్పేవాణ్ణి కార్తీక్. వాళ్ళు ఆల్రెడీ ప్రేతాత్మలు అయిపోయి ఉంటారు. ముందు ఎవరి ఇంటికి వెళ్తారో, ఎవరిని చంపుతారో కనిపెట్టడం చాలా కష్టం. ఆ చేపలు వెళ్ళిన అందరిళ్ళకి కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని అప్డేట్ చేస్తాం బాబా. కనీసం వాళ్ళ ఆచూకీ తెలిసాకైనా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రాసెస్ ఏదైనా ఉందేమో ఆలోచించండి. వాళ్ళని కంట్రోల్ చేయటం కానీ, చెడుగా మారిన ఆ ఆత్మల్ని మంచిగా మార్చటం కానీ నా శక్తికి మించిన పని. నా వల్ల కాదు. అంటే ఇప్పుడు సొల్యూషనే లేదా? ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయగల శక్తిని కనిపెట్టడమే ప్రస్తుతం మన దగ్గర ఉన్న సొల్యూషన్.